ప్రస్తుతం తాడిపత్రిలో ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ని వివరించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందుబాటులో ఉన్నారు. నరేష్, చూడొచ్చు చాలా తీవ్ర స్థాయిలో అయితే మాత్రం పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరుగుతుంది. ఎక్కడా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకొని ఇవ్వడం లేదు. ఆయన అరెస్ట్ చేసి అనంతపురం తరలించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే తాడిపత్రిలో మరోవైపు అనుమతి లేకుండానే వైసీపీ సామూహిక దీక్ష కార్యక్రమం చేపట్టడంతో అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వైపు కార్యకర్తలను అంచెలను తీసుకొని వస్తున్నారన్న సమాచారంతో అలర్ట్ అయిన పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇక్కడి నుంచి తరలించి అనంతపురం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట అయితే కొనసాగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ సాయంత్రం వరకు కూడా తాను సామూహిక దీక్షలో పాల్గొంటాను. ఎందుకంటే ఇప్పటికే జిల్లా స్థాయిలో నాయకులందరం కూడా ఎక్కడెక్కడ అడ్డుకొని తాడిపత్రి రాకుండా చేశారు. ఖచ్చితంగా తాను కూడా సామూహిక దీక్ష, ఎందుకంటే తాడిపత్రిలో ప్రజాస్వామ్య పరిరక్షణకు సామూహిక దీక్ష చేపట్టి తీరుతానంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో తన దీక్ష సాయంత్రం వరకు కొనసాగుతుందని చెప్తున్న నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని మాత్రం పోలీసులు అదుపులో తీసుకుని అనంతపురం తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ వైసీపీ కార్యకర్తలు ఎక్కడా కూడా ఆయన అదుపులో తీసుకోకుండా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వయంగా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు లాఠీ చార్జ్ మొదలు పెడుతున్నారు. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు మనం. ఇక కార్యకర్తలు వినకపోవడంతో పోలీసులు